దేశంలో కాంగ్రెస్ పార్టీ గెలవగలిగేటువంటి సీట్లు ఒక 15-20 కనబడుతున్నాయి. 270 280 ఉంటాయి అక్కడ. సొంతగా గెలిచే సీట్లు 15-20 కనబడుతున్నాయి. విత్ మిత్రపక్షాలతో కలిపితే 70-80 దాకా కనబడుతున్నాయి. అంతే ఉంది. సౌత్ ఇండియాలో వచ్చేటప్పటికి ఇక్కడ దగ్గరగా ఉన్నటువంటి సీట్లలో 170 ఉన్నటువంటి సీట్లలో వచ్చేటప్పటికి ఇక్కడ దాదాపుగా అతి తక్కువ కనబడుతుంది. ఒక్క తెలంగాణ కేరళ కనబడుతుంది. కర్ణాటకలో అంతేమీ మూమెంట్ ఏం కనిపించట్లేదు, ఏపీలో కూడా లేదు. కాబట్టి ఈ మొత్తంగా చూసుకుంటే అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చూపెడితే కాంగ్రెస్ పార్టీ 100 వస్తే అద్భుతమైన పెర్ఫార్మెన్స్. అది క్రిందటిసారి యూపీఏగా 98 వచ్చింది, 96 వచ్చింది యూపీఏగా. ఇప్పుడు ఎలా రావాలి మరి? ఇండివిజువల్ గా 53 రావాలా, కాంగ్రెస్ లా రావాలి అది. కాబట్టి ఇప్పుడంటే వాళ్ళ మిత్రపక్షాలు కలుపుకున్నారు కాబట్టి ఆ స్టేజ్ లో ఉంది. అయితే గీతే కాంగ్రెస్ ని రమ్మనమంటే కలవడానికి సిద్ధపడుద్దేమో గానీ భారతీయ జనతా పార్టీకి తనే సింగిల్ గా గెలవడానికి అవకాశం ఉంది ఇప్పుడు దేశవ్యాప్తంగా చూసుకున్నాం. దేశవ్యాప్తంగా ఉంది. అలాంటి సిచ్యుయేషన్ లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశంతో కలిసింది అనుకోండి, వైసీపీకి వచ్చే సీట్లో 10 వచ్చినాయి అనుకుందాం. పోనీ వీళ్ళ లెక్క ప్రకారం చూస్తే వీళ్ళు డామినేటెడ్ పొజిషన్ 15 అంటున్నారు కదా, వీళ్ళు 15 వస్తే వాళ్ళకి 10 వచ్చినాయి అనుకుందాం. ఒంటరిగా పోటీ చేస్తే 25 వీళ్ళకే కదా. ఇటు తెలుగుదేశం కూటమిలో చేరితే ఆ సీట్లు కోల్పోయినట్టే కదా మద్దతు. అటు వైసీపీ వాళ్ళతో కలిస్తే ఇటు వీళ్ళతో మద్దతు కోల్పోయినట్టే కదా. ఒంటరిగా పోటీ చేస్తే వాళ్ళ బలమెంతో తెలుస్తుంది. ఇప్పుడు తెలంగాణలో ఒంటరిగా పోటీ చేశారు, 14% అని తేలింది, 8 సీట్లు అని తేలింది. రేపు పార్లమెంట్ మొన్నటిసారి 4 వచ్చిన ఈసారి 6-7 వస్తాయి అంటున్నారు. అట్లాగే ఇక్కడ కూడా తేలిపోతుంది. అందులో తన ఇండివిజువాలిటీ ఏంటో తేల్చుకోవడానికి. ఇప్పుడు తెలుగుదేశం తేలినందువల్ల కొత్తగా భారతీయ జనతా పార్టీ కొరిగేదేంటి? దేశంలో ఏమన్నా పరిస్థితులు బాగా